చాలాసార్లు ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఒక దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది, మరి జాతర కూడా ఉంది. మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మేము మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయ్యేంత వరకు కూడా సమ్మక్క సారలమ్మ వనంలోంచి జనంలోకి తీసుకొచ్చి ఆ 4 రోజుల జాతర మహాఘట్టం ఘనంగా నిర్వహించుకునేందుకు ముందు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ కానీ వెమ్లవాడలో కానీ సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ చాలా సామాన్యమైన ప్రజలు అత్యధికంగా వస్తారు. ఇప్పుడు అక్కడ మేడారంలో కానీ ఇక్కడ కానీ మరి రకరకాల పెద్ద అంటే ఉన్నత కుటుంబాలు ఉన్నత వర్గాలు కూడా వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇక్కడ వెమ్లవాడ రాజన్న, అక్కడ సమ్మక్క సారలమ్మ అంటే ఈ పదాలలోనే ఆ పిలిచే పలకడంలోనే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు పిలుచుకున్నట్టుగా అంత ఓన్ చేసుకునే దేవుళ్ళు. మేము అక్కడ సమ్మక్క సారలమ్మ, ఇక్కడికి వస్తే వెమ్లవాడ రాజన్న అంటే ఇది మనకు పురాతనం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ఆచారాలు. మనం గుడుల నిర్మాణం చేసుకుందాం, సౌకర్యాలు కల్పిద్దాం, అన్నీ చేద్దాం, కానీ పూజించే విధానము, పిలుచుకునే తీరు, ఆ విశ్వాసాలు అవన్నీ మాత్రం భద్రంగా కాపాడుకొని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి. గతంలో మరి గత ముఖ్యమంత్రి గారు ఇక్కడే వారి పెళ్ళయిందని చెప్పిండ్రు, కానీ ఏటా 100 కోట్లు పెట్టేస్తామన్నారు. కానీ ఎందుకో వాళ్ళు విస్మరించారు సాక్షాత్ వెమ్లవాడ రాజన్న కానీ అక్కడ కాదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఆది సీనన్న గారు, మీరంతా కలిసి ఇక్కడటువంటి మరి మంత్రులు మన శ్రీధర్ బాబు గారు, మరి అదే విధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదే విధంగా అడ్లూరు లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ప్రధాన భూమిక మరి మొదటి నుంచి భుజాన్ని వేసుకున్న సీనన్న గారి ఆధ్వర్యంలో వెమ్లవాడ రాజన్న గుడి ఇంత బాగా అవుతుందంటే మేమందరం సంతోషపడతాం. ఎందుకంటే మా గుడి ఎంతైతే మేము అంటే భక్తి ఉంటుందో అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని మేము అక్కడికి పోతాం. మా తల్లిదండ్రులు కానీ మా ఊరు కానీ అందరూ మాస్ పబ్లిక్ అత్యధికంగా వచ్చాం. కాబట్టి సౌకర్యాలు అనేది కల్పించాల్సిన బాధ్యత ఉంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు సాధారణ భక్తుల యొక్క మనోభావాలను గుర్తుపెట్టుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టినందుకు నేను అంతకుముందు కూడా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అసలు వెమ్లవాడ రాజన్నను కొంతమంది ఏం డెవలప్ చేయొద్దు, ఏదో అవుతుంది, దర్శనం అయితే ఇట్లా అట్లా ఏదో రకరకాల దుష్ప్రచారాలు చేస్తారు. కానీ ఇంత గొప్ప దేవుని దగ్గరికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు. కాబట్టి ఇది చేపట్టడం సామాన్యులు చాలా మంది అన్నారు. అసలు ఇన్నేళ్ళు ఎదురు చూసడం మనం ఈ గుడి నిర్మాణం కావాలని మాకు వరంగల్లో కానీ మా దగ్గర కానీ మేడారం అవుతుంది. మేడారం కంటే ముందు ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మేము వాస్తవంగా మేడారంలో ఫస్ట్ గద్దెల మార్పుడే అనుకున్నాం, చిన్న పనే అనుకున్నాం. కానీ చిన్న పని కూడా చాలా భావోద్వేగము, మరి విశ్వాసం, భక్తి, పూజారుల వాళ్ళ అనుమతి ఇవన్నీ తీసుకోవాలంటే భయపడ్డాం. కానీ పూజారులు అనుమతించినాక ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఇట్లా చిన్నగా ఈ మార్గం అనుకుంటున్నాం అన్న అంటే చేస్తే బ్రహ్మాండంగా చేసుకోండి, మీకు ఏం నిధులు కావాలో చేస్తా. ఓ 1000 ఏళ్ళు వాళ్ళ చరిత్ర 1000 ఏళ్ల క్రితంలో స్టార్ట్ అయింది, మరో 1000 ఏళ్ళు ఉండేటట్టుగా కూడా మీరు నిర్మాణాలు చేసుకోండి అని మాకు అభయస్థం ఇచ్చి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి రేపు 18వ తారీఖు నాడు అక్కడికే వచ్చి అక్కడే క్యాబినెట్ నిర్వహించి అక్కడే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ముందస్తుగా వచ్చి బస చేయడం, పొద్దున 19వ తారీఖు నాడు ఉదయమే మరి గుడి పునర్నిర్మాణం అయినటువంటి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మంత్రులు, మా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరికీ, ఆల్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా మరి ఎమ్మెల్యే అంటే అసెంబ్లీలో అందరికీ కార్డ్స్ పంపించడం జరిగింది. మీ ద్వారా కూడా అన్ని వర్గాలను, అన్ని రాజకీయ పార్టీలను, అందరు ప్రజాప్రతినిధులు, ప్రజలందరినీ కూడా 19వ తారీఖు నాడు 6:30-7 మధ్య నుంచి 8 గంటల లోపు సమ్మక్క సారలమ్మ గుడి పునర్ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తూ ఇక్కడ కూడా తొందరగా ఈ కన్స్ట్రక్షన్ అంతా మరి సీనన్న పూర్తిగా బాధ్యత తీసుకొని ఫస్ట్ 50 కోట్లు తీసుకురావడం జరిగింది, తర్వాత 100 కోట్లు, తర్వాత 100 కోట్లు తీసుకొచ్చి
చాలా మంది రకరకాల విమర్శలు పెట్టినా కానీ దైవ భక్తితోటి ప్రజల గుండెలలో ఉన్న విశ్వాసాన్ని మనము మరి గౌరవించుకోవాలి, కాపాడుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ రాజన్న గుడైనా, అక్కడ సమ్మక్క సారమ్మ గుడైనా, ఇదంతా ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని, వాళ్ళ భక్తిని కాపాడే బాధ్యతగా మేమందరం కూడా ఈ గవర్నమెంట్ మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని పనిచేస్తున్నందుకు, నిధులిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా గోదావరి పుష్కరాలు బాసర టు భద్రాచలం దాకా గోదావరి ప్రవహిస్తూ ఉంటది. దాని మీద కూడా మాకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తే ములుగుల్ని 100 కిలోమీటర్స్ గోదావరి ప్రవహిస్తుంది మేజర్ గా. ఇది కరీంనగర్, అటు వరంగల్లో ములుగు ప్రాంతం. సో ఇదంతా కూడా డెవలప్ చేయాలని వారు ఆలోచనతో ఉన్నారు. ఈ జాతర అయిపోయిన తర్వాత మేమందరం ఈ గోదావరి పరివాహక ప్రజాప్రతినిధులము, మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎంపీలం అందరం మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని గోదావరి పుష్కరాల గురించి కూడా చర్చించుకొని ముందస్తు ప్రణాళికతో ముందుగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తే మీ అందరికీ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మరి ఇక్కడ నుంచి సమ్మక్క సారమ్మ సన్నిధికి రావాలని